అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దలు గౌరవనీయులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారైన మల్లాది విష్ణు గారి నాయకత్వంలో, అలాగే మా తోటి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారి ముఖ్య అతిథిగా ఇక్కడ మహిళామణులు అందరితో కలిపి మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం మనందరము చూసాము. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళా సంక్షేమానికి, మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈరోజు మహిళలకి ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ ప్రతి మహిళ కూడా ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు ఎందుకు ఓట్లేసామని ఈరోజు లబోదిబోం అంటూ ఉండే పరిస్థితి. కూటమికి ఓట్లేసిన యువత అయితే వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు నిరుద్యోగులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఆత్మహత్యలు ఎంతగా పెరిగిపోయాయో మనం చూసాం. అలాగే మహిళా రక్షణ పూర్తిగా గాలికి వదిలేసి రోజుకి 4-5 మహిళల మీద హత్యలు కానీ, అత్యాచారాలు కానీ జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రోజుకి 50-60 అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయి. అంటే మహిళల మానాల ప్రాణాలంటే వీళ్ళకి ఏమాత్రం లెక్కలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల టైంలో ఏం చెప్పారు? మహిళలకి అలాగే ప్రజలకి సూపర్ 6, సూపర్ 7 అని ఎన్నో హామీలు ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాను అని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు 20 నెలలైనా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా, దేనికి నిధులు కేటాయించకుండా మహిళల్ని, ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఎంతో చక్కగా అమలు చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకి 2.84 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో మహిళల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే ఒత్తి డీబీటీ తీసుకుంటే 1.89 లక్షల కోట్లు మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అమ్మఒడి అవ్వచ్చు, తల్లికి ఇప్పుడు దాన్నే కాపీ కొట్టి తల్లికి వందనం అనేసి ఈరోజు వీళ్ళు ఇవ్వడమే కాకుండా అందులో మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు, 2వ ఏడాది 2,000 తగ్గించి కేవలం 13,000 ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు 17,000 వీళ్ళు తల్లికి వందనం ద్వారా బాకీ పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న అప్పుడు డీబీటీ పద్ధతిలో బటన్ నొక్కి మహిళల అకౌంట్లో డబ్బులు వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేవారు, చాలా సందర్భాల్లో మన అందరము విన్నాం, మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, అదేమైనా విశేషమా, అదేమైనా గొప్ప పనా అనేసి. మరి ఈరోజు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చింది, 20 నెలలు అయ్యింది. ఆ మూలనున్న ముసలమ్మ చేసే పని కూడా 3 పార్టీలు కలిపి చేయలేని అసమర్థ పాలన ఈరోజు అందిస్తూ ఉన్నారు. చూస్తే విజనరీ అంటారు, 40 years ఇండస్ట్రీ అంటారు. ఆ విజనరీ లీడరు ఆ మూలనన్న ముసలమ్మ చేసే పనిని కూడా చేయడం చేత కాని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే నేను ఒకటే అడుగుతున్నాను కూటమిలో ఉన్న నాయకులకి, ఆ ముసలమ్మకుండే సత్తా, చావా మీలో లేవా? ఎందుకు మీరు ఆ బటన్ నొక్కే పని కూడా మీరు చేయలేకపోతున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళేమో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి జరుపుకోవడం జరిగింది. అసలు మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు నెట్ట నిలువుగా మోసం చేసిన మీకు చంద్రబాబు నాయుడు గారికి ఇలా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేసిన మీకు ఇలాంటి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళలకి వేధించే ఐటీడీపీకి నాయకత్వం వహిస్తున్న మీరు ఇలా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా మీకు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళల్ని వేధించి వీడియోలు ద్వారా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ఎమ్మెల్యేలని వెనకేసుకొస్తూ ఉండే మీరు ఇలాంటి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే బడ్జెట్ సమావేశాల్లో చూశాను నేను, పయ్యావుల కేసులు గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మనసుకి, హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమము అని చెప్పి చూస్తే ఈరోజు సంక్షేమాన్ని గాలికి వదిలేశారు.
మరి మీకు మీ హృదయానికి అంత సన్నిహితమైన సంక్షేమాన్ని ఎందుకు ఈరోజు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని నన్ను అడుగుతూ ఉన్నా. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు పెడితే అవి అమలు చేయట్లేదు. పోనీ మీరు అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని మేనిఫెస్టోలో అలాగే బాండ్స్ ద్వారా ప్రజలకి నమ్మించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయకుండా ఎందుకు మీ హృదయానికి అంత సన్నిహితమైన అంశాలని ఈరోజు గాలికి వదిలేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మీరు హామీ ఇచ్చినట్టుగా ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వట్లేదు, అలాగే ఫ్రీ బస్సు 16 బస్సులుంటే కేవలం 5 బస్సుల్లోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించి 11 బస్సుల్లో అవకాశం ఇవ్వకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. ఉచిత గ్యాస్ సిలిండర్లో 55 లక్షల మంది లబ్ధిదారులు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ హోల్డర్స్కి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. ప్రతి పథకానికి కోతలు పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళల్ని 0 వడ్డీ ఇవ్వకుండా ఎంత దారుణంగా మోసం చేశారో చూసాం. ఈరోజు మహిళల తాలూకా ఆర్థిక పరిపుష్టి తగ్గిపోయింది. బ్యాంకు లోన్లు ఇవ్వడం మానేశాయి ఈరోజు డ్వాక్రా మహిళలకి. ఈరోజు ఆ మహిళా దినోత్సవ వేడుకల్లో డ్వాక్రా మహిళల గురించి ఏవో గొప్పలు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మాటలకే కానీ చేతలకి పరిమితం కాదా మీకు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేకుండా ఈరోజు చేశారు. ఏ పథకము అమలు చేయట్లేదు. అలాగే మహిళల రక్షణ ఈరోజు గాలికి వదిలేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి పాలనకి రోజులు దగ్గర పడ్డాయి. మహిళలు ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, మళ్ళీ రామరాజ్యం లాంటి జగనన్న పాలన తెచ్చుకోవాలని ఈరోజు ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి పాలన ఉంటే మాత్రం మహిళలకి రక్షణ లేదు, మహిళా సంక్షేమం లేదు, మహిళా అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు మా మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనే అర్హతే మీకు లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు. మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేయబోతున్నారని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారైన పెద్దలు మల్లాది విష్ణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు